Good morning all of you. Welcome back to my English class. Okay, today we are going to listen about active and passive voice. ఏంటి active voice, passive voice అంటే what are the difference between active voice and passive voice? Active voice లో for sentences in the active voice the subject performs the action. In active voice the subject should do the work. For example, the man caught many fishes. So here subject is the man. The work is caught. Receive action is many fishes. So and then for those in the passive voice, the subject receives the action. ఇక్కడ passive voice లో subject ఏం చేస్తుందంటే పనిని చేయదు కానీ పనిని రిసీవ్ చేసుకుంటుంది అన్నమాట. యాక్షన్ రిసీవ్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ద మెనీ ఫిషెస్ వర్ కాట్ బై ద మ్యాన్. దీనికి ఏదైతే సబ్జెక్ట్ ద మ్యాన్ కాట్ మెనీ ఫిషెస్, ఒక మనిషి చాలా చేపల్ని పట్టాడు అనేది యాక్టివ్ వాయిస్. ఇక్కడ సబ్జెక్ట్ యాక్టివ్ గా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి సబ్జెక్ట్ యాక్టివ్ అవ్వదు కానీ సబ్జెక్ట్ ఏం చేస్తుందంటే ఆ పనిని రిసీవ్ చేసుకుంటుంది. ఫలానా పని జరిగింది, ఆ పని ఈ వ్యక్తి ద్వారా జరిగింది అనేది చెప్తుంది. మెనీ ఫిషెస్ వర్ కాట్ బై ద మ్యాన్. ఆ విధంగా డిఫరెన్స్ అనేది ఉంటుంది అన్నమాట. ఇక్కడ సబ్జెక్ట్ యాక్టివ్ వాయిస్ లో అయితే సబ్జెక్టే యాక్టివ్ గా ఉంటుంది. ప్యాసివ్ వాయిస్ లో అయితే సబ్జెక్ట్ ఆ పనిని రిసీవ్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ చూపిస్తాను. ఎగ్జాంపుల్ చూసినట్లయితే the man caught many fishes. ఇది యాక్టివ్ వాయిస్. ఇక్కడ the man ఇది సబ్జెక్ట్, caught ఇక్కడ వర్క్ జరిగింది, పని జరిగింది. ఏం పడుతుంది ఇక్కడ many fishes. ఇది ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ సబ్జెక్ట్ ఏం చేస్తుంది ఇక్కడ పని జరిగించింది అన్నమాట. ద మ్యాన్ కాట్ మెనీ ఫిషెస్. అదే ప్యాసివ్ వాయిస్ లో అయితే ఈ ఆబ్జెక్టే ముందుకు వస్తుంది, సబ్జెక్ట్ ని వర్క్ ని రిసీవ్ చేసుకుంటుంది అనమాట. మెనీ ఫిషెస్ వర్ కాట్ బై the man. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏం చేస్తుందంటే ద మ్యాన్ ఇక్కడ ఈ వర్క్ ని రిసీవ్ చేస్తుంది. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్